ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసేంత వరకు రామ్ గోపాల్ వర్మ, లక్ష్మీ ఎన్టీఆర్ విడుదలవ్వడం కష్టమేనని చాలా మంది అన్నారు. చంద్రబాబును నెగటివ్ గా చూపించే ఈ సినిమా ఎలా బయటకి వస్తుందని టీడీపీ అనుచరులు ప్రశ్నించారు. అందరూ ఊహించినట్టే సెన్సార్ బోర్డు వర్మకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 11న తొలిదశ ఎన్నికలు పూర్తయ్యే వరకు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వబోమని స్పష్టం చేస్తూ ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ వర్మకు తెలియజేసింది. అయితే సెన్సార్ బోర్డు తీసుకున్న నిర్ణయం అక్రమమని, చట్ట విరుద్ధమని రామ్ గోపాల్ వర్మ వాదిస్తున్నారు. సెన్సార్ బోర్డుపై కోర్టుకెళ్తున్నానని ప్రకటించారు. ఈ మేరకు ఫేస్బుక్ లో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు. సినిమా చూడకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. సినిమా చూడకుండా దానికి సర్టిఫికేట్ ఇవ్వడాన్ని వాయిదా వేసే హక్కు సెన్సార్ బోర్డుకు లేదని వర్మ అన్నారు. ఇలా చేస్తే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద ఉన్న భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు. సినిమాలో అసాంఘిక కార్యకలాపాలను చూపించడం, నేరాలు ఏ విధంగా చేస్తారో చూపించడం, హింసాత్మక సన్నివేశాల్లో పిల్లలను చూపించడం, అసభ్యకరమైన సన్నివేశాలు, ద్వందార్థాలు, అత్యాచారాలు, మతదూషణలు, సామాజిక వర్గాలపై వ్యాఖ్యలు వంటివి ఉంటే వాటి విడుదలకు అనుమతి ఇవ్వడానికి వీల్లేదని కేంద్ర ప్రభుత్వం సిబిఎఫ్సికి ఆదేశాలు జారీ చేసిందని వర్మ తన పోస్టులో పేర్కొన్నారు. అయితే ఇలాంటివేమీ తన సినిమా లక్ష్మీ ఎన్టీఆర్ లో లేకపోయినా కనీసం చూడడానికి కూడా బోర్డు అంగీకరించకపోవడం ఏంటని వర్మ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ తతంగం ఎంతవరకు వెళ్తుందో చూడాలి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.